హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ కంపారిజన్ వీడియో అయితే చూడబోతున్నాం. అది పల్సర్ 125కి అలాగే హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి మధ్య. సో ఈ రెండు బైకుల మధ్య కంపేర్ చేస్తూ ఏ బైక్ ఎవరికి సూట్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద మాత్రమే మనం కంపేర్ చేద్దాం. ఇంజన్ గురించి, సస్పెన్షన్ గురించి, సీటింగ్ అండ్ ఫీచర్స్ గురించి, అలాగే ప్రైస్ అండ్ మైలేజ్ గురించి. ఈ 4 పాయింట్స్ మీద బేస్ చేసుకొని కనుక మనం అనలైజ్ చేసుకుంటూ కనుక కంపేర్ చేస్తే ఏ బైక్ బాగా సూట్ అవుతుంది అనే దాని గురించి మీకు కూడా ఒక క్లియర్ అవగాహన అయితే వస్తుందన్నమాట. సో దాని ద్వారా పర్ఫెక్ట్గా అయితే మాత్రం మీరు చూస్ చేసుకోగలుగుతారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎప్పటిలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు 2 వీలర్ కంటెంట్ మీకు త్వరగా అందిస్తున్నాను. అలాగే మీరు కష్టపడి సంపాదించిన రూపాయిని ఎంతో కొంత పర్ఫెక్ట్గా సద్వినియోగం చేసుకునే విధంగా మన ఛానల్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూసినట్లయితే నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా తీసుకురాగలుగుతాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా పల్సర్ 125 యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే 11.8 bhp పవర్, అలాగే 10.8 Nm టార్క్ తోటి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తున్నటువంటి BS6 కంప్లైంట్ ఇంజిన్ అయితే ఉందన్నమాట. మనకి ఇది ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉందన్నమాట. అండ్ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తున్నటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజినే ఉందన్నమాట. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి దీన్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ కిక్ రాడ్ కూడా మిస్ అయ్యేదన్నమాట. 2024లో కూడా వీళ్ళు బైక్ తీసుకొస్తూ హీరో కంపెనీ మంచిగా అయితే కిక్ రాడ్ అయితే మెయింటైన్ చేశారు. పైగా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఈ బండిలో కిక్ రాడ్ మెయింటైన్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. యాజ్ యూజువల్ మీకు పల్సర్లో కూడా కిక్ రాడ్ అయితే ఉంది. సో ఇక టెక్నికల్గా మాట్లాడుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో మనకి 11.4 bhp పవర్, అలాగే 10.5 Nm టార్కే ఉంది. సో మీరు గమనించినట్లుగా అయితే పల్సర్కి హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి మధ్య ఇంజన్ పరంగా చూసుకుంటే మనకి పల్సర్ 125 ఇంజన్ వచ్చేసరికి టార్క్ పరంగా, అలాగే మనకి పవర్ పరంగా చాలా అడ్వాన్స్డ్ ఉంది, చాలా పవర్ఫుల్ ఉందన్నమాట. సో మీరు లాంగ్ రన్లో వెళ్ళేటప్పుడు అంటే హైవే మీద రెండు బైకులు కూడా ఒకేసారి మీరు కనుక స్టార్ట్ చేసి వెళ్తుంటే ఒక ఇనిషియల్ గేర్స్లో ముందే ఉంటుంది, అంటే పికప్ పరంగా ముందే ఉంటుంది పల్సర్. అండ్ లాంగ్ డ్రైవ్లో మీకు ఏదైతే టాప్ స్పీడ్ అందుకునే విధానంలో కూడా పల్సర్ 125 చాలా ముందుంటుంది. ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంజిన్ కనుక మీరు కావాలని చూస్తుంటే మాత్రం మీరు హ్యాపీగా పల్సర్ 125 అయితే తీసుకోండి. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇంజిన్ అయితే మాత్రం మీరు కంపేర్ దెన్ హీరో ఎక్స్ట్రీమ్ 125 కంటే కూడా బెటర్ ఉంటుంది పల్సర్ 125. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి ఇక్కడ మాట్లాడుకుంటే పల్సర్ 125లో బ్యాక్ సైడ్ నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. ఇది 2 షాక్ అబ్జార్బర్స్ తోటి లభిస్తుంది. సో మనకి కంపేర్ చేసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125 కంటే కూడా ఇది మనకి బెటర్ సస్పెన్షన్ అయితే కాదు. హీరో ఎక్స్ట్రీమ్ 125లో బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది విత్ 7 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట, షోవా సస్పెన్షన్. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 125R చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే పల్సర్ 125కి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ హీరో ఎక్స్ట్రీమ్ 125లో కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, బట్ ఇది 37 Nm సస్పెన్షన్ అనమాట. కంపేర్ చేసుకుంటే పల్సర్ 125 కంటే కూడా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ హీరో ఎక్స్ట్రీమ్ 125Rదే చాలా బాగుంటుంది. సో సస్పెన్షన్ పరంగా కనుక మీరు గమనించినట్లయితే బెస్ట్ సస్పెన్షన్ అండ్ స్ట్రాంగ్ సస్పెన్షన్ మీకు హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఉంటుంది. సో బెస్ట్ రెస్పాన్స్ ఉంటుందన్నమాట సస్పెన్షన్ నుంచి, అండ్ బెస్ట్ ప్లే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మీకోసం కనుక మీరు ఒక మంచి సస్పెన్షన్ కలిగిన బైక్ కోసం చూస్తుంటే హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది ఒక బెస్ట్ సస్పెన్షన్ బైక్ అయితే అవుతుందన్నమాట. హ్యాపీగా తీసేసుకోండి, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదన్నమాట. అండ్ నెక్స్ట్ మనం సీటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో పల్సర్ 125లో మనకి 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. స్ప్లిట్ సీట్ ఉంది అండ్ మనకి సింగిల్ సీట్ వేరియంట్ కూడా ఉంది. కానీ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఓన్లీ మనకి సింగిల్ సీట్ వేరియంటే ఆఫర్ చేస్తున్నారు, స్టెప్అప్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మీకు ఫ్యామిలీ కోసం కనుక సీట్ కావాలనుకుంటే మాత్రం, ఫ్యామిలీ కోసమే మీరు బైక్ చూస్తుంటే మాత్రం సో మీకు పల్సర్ 125 చాలా బెటర్. ఎందుకంటే సింగిల్ సీట్ వేరియంట్ మాత్రమే
ఫ్యామిలీ కోసం తీసుకుంటారనమాట. మనం ఈ స్టెప్ అప్ సీట్ మీద ఫ్యామిలీని తీసుకొని వెళ్తాం అంత కరెక్ట్ కాదన్నమాట. చాలా అంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఫ్యామిలీ కూడా. అండ్ మనకి పట్టుకోవడానికి కూడా గ్రాబ్ రైల్ కూడా మనకి అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ మీకు పల్సర్ 125 అయితే మాత్రం ఫ్యామిలీ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీకు పల్సర్ 125లో స్ప్లిట్ సీట్ వేరియంట్ కూడా ఉంది. సో స్ప్లిట్ సీట్ కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. అండ్ మీకు ఫ్యామిలీ కోసమే తీసుకోవచ్చు. హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఓన్లీ స్ప్లిట్ సీట్ ఉంది కాబట్టి యంగ్స్టర్స్ అయితే మాత్రం ఎక్కువగా కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో మనకి 785mm సీట్ హైట్ అయితే ఉంది. సో 5.4 ఉండేవాళ్ళు కూడా ఈజీగా సీట్ యాక్సెస్ చేయొచ్చు. చాలా తక్కువ హైట్ ఉండేవాళ్ళు కూడా మనకి పల్సర్ 125 అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. రెండు బైకులు కూడా తక్కువ సీట్ హైట్తో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా రెండిట్లో ఏ బైక్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫీచర్స్ అంటే డిజిటల్ కన్సోల్ కావచ్చు, లేదంటే టైర్స్ యొక్క వైడ్నెస్ కావచ్చు, అండ్ మనకి బిల్డ్ క్వాలిటీ కావచ్చు, అలాగే మనకి USB ఛార్జింగ్ పోర్ట్, ఇలాంటి అన్నిటిని మనం ఫీచర్స్లోకి తీసుకొచ్చాం అనమాట. సో ఫీచర్స్ పరంగా మాట్లాడుకుంటే పల్సర్ 125లో కన్సోల్ చూసుకుంటే సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎప్పట్లానే ఉంది, ఏం చేంజ్ కాలేదన్నమాట. సో మీకు సెమీ డిజిటల్ కన్సోల్లో వచ్చేసరికి స్పీడోమీటర్ ఏదైతే ఉందో అది మీకు డిజిటల్లో లభిస్తుంది అనమాట. ఓడోమీటర్ డిజిటల్లో లభిస్తుంది, ట్రిప్ మీటర్స్ డిజిటల్ లభిస్తాయి. బట్ మీకు RPM మీటర్ వచ్చేసరికి అనలాగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటరు, RPM మీటరు, రెవ్ మీటరు ఎవ్రీథింగ్ కూడా మీకు డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ టైంతో సహా. అండ్ మీకు ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. సో మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం మీకు హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో అయితే దొరుకుతుంది అనమాట. సో మీరు గమనించినట్లయితే ఇలాంటి మంచి ఫీచర్స్ తోటి వస్తుంది అనమాట హీరో ఎక్స్ట్రీమ్ 125R. మీకు ఇలాంటి ఫీచర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి పల్సర్ 125లో హాలోజన్ బల్బ్ సెటప్ తోటి హెడ్ ల్యాంప్ అయితే యూనిక్ స్టైల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉంటాయి. మనకి టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో అది మనకి LED అయితే ప్రొవైడ్ చేశారు. హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో మనకి ప్రొజెక్షన్ LED హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. DRLs మనకి LEDనే ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి ఫుల్ LED అయితే ప్రొవైడ్ చేశారు విత్ హజార్డ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి LEDనే. సో మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ LED కావాలంటే మాత్రం మీరు అబ్సల్యూట్లీ హీరో ఎక్స్ట్రీమ్ 125Rని అయితే మాత్రం చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. పల్సర్ 125లో చాలా ఎక్కువ పవరు, టార్క్ ఉంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ 45 నుంచి 50 కిలోమీటర్ల దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఒక రైట్ గేర్లో రైట్ స్పీడ్తో కనుక డ్రైవ్ చేస్తే 55 వరకు వస్తుందన్నమాట పల్సర్ 125. బట్ ఇక్కడ హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో మనకి పవరు కొంచెం తక్కువ ఉంది, టార్క్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళైతే మాత్రం ఫ్రెష్ ఇంజన్లో వీళ్ళు EBT టెక్నాలజీ అంటే ఇంజన్ బ్యాలెన్స్ టెక్నాలజీ యూస్ చేశాము, 66 కిలోమీటర్ల మైలేజ్ వరకు వస్తుందని చెప్తున్నారు. సో 66 కాకపోయినా నాకు తెలిసి 60 అబోవ్ అయితే రావచ్చు, 60 అబోవ్ అయితే రావచ్చు అనమాట. అంటే రైట్ గేర్లో రైట్ స్పీడ్తో కనుక దీన్ని కూడా డ్రైవ్ చేస్తే. సో మనకి ఏంటనేది వాస్తవమైనటువంటి మైలేజ్ అనేది మనకి బండి వచ్చిన తర్వాత మైలేజ్ టెస్ట్ చేసిన తర్వాత మనం అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకు ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. పల్సర్ 125లో స్ప్లిట్ సీట్ అండ్ నార్మల్ సీట్ వేరియంట్ అయితే ఉంటుందన్నమాట. స్ప్లిట్ సీట్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 1,18,000 రూపాయలకి దగ్గరలో ఉంటే నార్మల్ సీట్ వచ్చేసరికి మీకు 1,15,000 రూపాయల నుంచి 1,14,000 రూపాయల్లో దొరుకుతుంది అనమాట. అండ్ మీకు హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో చూసుకున్నట్లయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ IBS మోడల్ వచ్చేసరికి 95,000 రూపాయలు పెట్టారు. ABS మోడల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 99,000 రూపాయలు పెట్టారు. అంటే అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చేసరికి ABS మోడల్ వచ్చేసరికి 1,20,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ ఉంటే IBS మోడల్ వచ్చేసరికి 1,17,000 1,16,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా మంచి ప్రైజెస్ అయితే పెట్టారు హీరో ఎక్స్ట్రీమ్ 125R అనమాట. నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రైజెస్ పెడతారనుకున్నాను. IBS స్ట్రాంగ్ సస్పెన్షన్ తోటి, మోనోషాక్ సస్పెన్షన్ తోటి తీసుకొస్తున్నారు. అండ్ మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా. 11 కంటే ఎక్కువ BHP పవర్ ఉన్నటువంటి ఫ్రెష్ మోటార్ని తీసుకొచ్చారు, ఫ్రెష్ ఇంజన్ తెచ్చారు. సో నేను ఆల్మోస్ట్ 1,25,000 కంటే ఎక్కువ ఉండొచ్చు అని నేను అనుకున్నాను. చాలా అట్రాక్టివ్ ప్రైజెస్ అయితే ఉంచారు. సో మీరు కనుక 1,20,000 రూపాయలకి దగ్గరలో సింగిల్ ఛానల్ ABSతో పాటు వైట్ టైర్స్తో పాటు బెస్ట్ ఇన్ క్లాస్ సస్పెన్షన్ కోరుకుంటే మాత్రం మీకు ఒక అద్భుతమైన బండి అవుతుందన్నమాట హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఎప్పుడు ఓన్లీ మీరు యంగ్స్టర్స్ అయి ఉండి ఫ్యామిలీ కోసం కొనట్లేదు, మీకోసమే మీరు బండి కొనుక్కుంటున్నారు అన్నప్పుడు మాత్రమే ఇవి చాలా బాగా సూట్ అవుతుంది. అదర్వైజ్ మీరు ఫ్యామిలీ కోసమే బండి కొంటుంటే మాత్రం ఈ రెండు బైకుల్లో ఏ బండి కొనాలని చూస్తుంటే మాత్రం పల్సర్ 125 ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్గా మీకు సింగిల్ సీట్ వేరియంట్ అయితే నిలుస్తుంది అనమాట.
సో ఇక ఫైనల్లీ నా ఒపీనియన్ వచ్చేసరికి మీరు కనుక కాలేజ్ స్టూడెంట్స్ అయ్యుండి మీరు కనుక మీ పాకెట్ మనీతోటే ఒక బండిని మెయింటైన్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం మీకు హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వన్ ఆఫ్ ది సూపర్ బైక్ అవ్వచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అవ్వచ్చు అనమాట. మీరు అదైతే మాత్రం టెస్ట్ రైడ్ చేసి తీసుకోండి. సో అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్గా కావాలనుకుంటే అప్పుడు మీరు పల్సర్ జోలికి అయితే వెళ్ళండి. ఎక్కువ పవర్ కావాలి, లాంగ్ రన్కి ఎక్కువ వెళ్తాను, లాంగ్ రైడ్కి ఎక్కువ వెళ్తాను అనుకుంటే అప్పుడు పల్సర్ 125 అయితే చూసేసుకోండి. సో నా ఈ కంపారిజన్ వీడియో అనేది మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నేనైతే మాత్రం మీ కామెంట్స్కి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ 2 బైక్స్లో ఏ బైక్ మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.